రేవంత్ సర్కార్లో నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు లేవు గానీ లిక్కర్ నోటిఫికేషన్లు మాత్రం ఫుల్లుగా వస్తున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఫైర్ అయ్యారు. కానీ లిక్కర్కు సంబంధించిన 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆగమేఘాల మీద విడుదల చేస్తోందన్నారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని మీకు మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందరగా ఎందుకు అని ప్రశ్నించారు హరీష్ రావు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ అని నిలదీశారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా లిక్కర్ నోటిఫికేషన్లు ఇవ్వడమేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని ప్రశ్నించారు హరీష్ రావు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు కదా, లిక్కర్ నోటిఫికేషన్లు ఇవ్వడమైనా రేవంత్ ప్రజాపాలన, జాబ్ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పి. రాష్ట్రంలో గత 33 నెలల కాంగ్రెస్ పాలనలో జాబ్ నోటిఫికేషన్ లేవు కానీ లిక్కర్ నోటిఫికేషన్లు యథావిధిస్తున్నారని చెప్పేసి మాజీ మంత్రి డిప్యూటీ ఫోర్డర్ హరీష్ రావు ఎక్స్ప్లెయిన్ గా స్పందించారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ప్రతి సంవత్సరానికి అని చెప్పేసి అధికారంకి వచ్చే ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ పక్కన పెట్టి కేవలం ఇవాళ లిక్కర్ సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తుంది. ఆదాయం పెంచుకునేందుకు అడ్డదారుకు వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉద్యోగ కల్పన విషయంలో ఎందుకు ఈ విధంగా ఇవ్వట్లేదంటూ కూడా మండిపడ్డారు. ప్రధానంగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా లిక్కర్ ఏరులై పారుతుందంటూ కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగ రేటు అంతకంతకు పెరుగుతుంది. దానితో పాటు లిక్కర్ కూడా అదే విధంగా సేల్స్ పెంచుకుంటున్నారు తప్ప ఇవాళ ప్రభుత్వానికి ఉద్యోగ కల్పన చేసేందుకు ఏమాత్రం కూడా ఇవాళ ముందుకు రావట్లేదంటూ కూడా మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుంది. 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆగమేఘాల మీద విడుదల చేసిన ప్రభుత్వం యువత భవిష్యత్తు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని మీకు మద్యం వ్యాపారానికి మాత్రం తొందర ఎందుకు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే మద్యం అమ్మకాలపైన ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ ఉందా అంటూ కూడా ప్రశ్నించారు. జాబ్ నోటిఫికేషన్ లిక్కర్ నోటిఫికేషన్ ఫుల్ ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు. జూపల్లి కృష్ణారావు ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఉద్యోగ కల్పన విషయంలో ఎందుకు మీకు నోరు రావట్లేదు, ఎందుకు మీకు చేతులు రావట్లేదు, ప్రజాపాలనలో ఉద్యోగాల అవకాశం లేదా, వాళ్ళ ఉద్యోగ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? కానీ ఇదే లిక్కర్ నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళ 121 మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి వాళ్ళ ప్రజల మీద రుద్దాలనుకుంటున్న మీరు వాళ్ళ ప్రజలకు నిరుద్యోగ యువతకి వాళ్ళ ఉద్యోగం కల్పించడంలో ఎందుకు మీరు శ్రద్ధ లేదంటూ కూడా మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యోగాల విషయంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన చేయాలి, జాబ్ నోటిఫికేషన్లు వేసి ఉద్యోగం కల్పించాలి. కానీ ఈ విధంగా అడ్డదారులు తొక్కేందుకు ఇవాళ అక్రమార్జన కోసం నిరుద్యోగులను నిండా ముంచిన ఈ ప్రభుత్వం మద్యం నోటిఫికేషన్లు మాత్రం యథావిధిస్తుంది. అడ్డగోలు మద్యం నోటిఫికేషన్ల ద్వారా ఇవాళ ఖజానా నింపుకుంటుంది. కానీ ఇవాళ నిరుద్యోగుల కడుపు కొడుతుందంటూ కూడా మరొకసారి మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు కల్పించాలి కానీ మద్యం నోటిఫికేషన్లు కాదంటూ సందర్భంగా ప్రభుత్వానికి చురుకలు అంటించారు. సునీత. Right, Livil. Thank you. Thanks for the updates.